రైట్. ముందుగా స్టూడెంట్ లీడర్ నవీన్ గారు అసలు ఏం చెప్తారు? ఏదైతే కూడా మొదటి నుంచి కూడా నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి స్టార్ట్ అయిన విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసింది, బట్ ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో ఇవాళ కేంద్ర మంత్రులు మాట్లాడడం కానీ చూస్తుంటే ఏంటి ఒక సక్సెస్ సాధించారనుకుంటున్నారు? ఏదైతే విద్యా సంస్థలో సంస్కరణలు చేయాలంటే ఒక 5 పత్రాలు, ఒక డిమాండ్స్ కూడా వాళ్ళు పెట్టారు. బట్ ఎగ్జామ్ పెట్టేస్తే మా పని అయిపోతుంది అనే విధంగా కూడా ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఏం మాట్లాడలేదు. దీనికి సంబంధించి కూడా ఒక సమాధానం కూడా చెప్పలేదు. బట్ ఇన్ని రోజుల పాటు వాంగ్చ కామర నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. ఇంకా పరిస్థితి చేయి దాటిపోతున్న, తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో కూడా హుటాహుటిన ఆయన హాస్పిటల్కు తరలించడం, మొత్తంగా ఈ పరిణామాలన్నీ కూడా ఇవాళ పొద్దున్న నుంచి జరిగిన పరిణామాల బట్టి ఏంటి ఒక స్టెప్ మీతో వాళ్ళు వచ్చి అంటే నిరసనకారులతో ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి కూడా కేంద్ర ప్రభుత్వం దిగి మాట్లాడింది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? మేడం, మరి ఈ డెబిట్ లో పాల్గొన్నటువంటి వ్యక్తులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ రోజు భారతదేశంలో నడిబొడ్డున ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఈ పోరాటం 23వ రోజు చేరుకున్న నేపథ్యంలో మరి ఈ రోజు భారత ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం వల్ల మరి ఈ రోజు మరి బయట ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ రోజు మేము చేసేటువంటి పోరాటానికి ఎవరు కూడా మద్దతు ఇస్తలేరని చెప్పేసి ఈ రోజు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించే క్రమంలో ఈ రోజు ఎంతో మంది కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై ఈ రోజు పోలీసులు లాఠీ చార్జీలు, టీఆర్ గ్యాస్ ప్రయోగించి వారి ఆందోళన చెల్లాచెదురు చేద్దాం అనుకున్నారు. కానీ ఈ రోజు వారు చేసేటువంటి ఈ పోరాటం రేపటి రోజుకు స్ఫూర్తినిస్తుంది. మరి ఈ రోజు వారు చేసేటువంటి పోరాటం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు దించే విధంగా, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే విధంగా ఈ రోజు నిన్నటి వరకు మనం చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు విమర్శిస్తా ఉంటే, ఈ రోజు కొత్తగా తెర మీదకి ఈ రోజు మోడీకి హటావ్ దేశ్ కు బచావ్ అనేటువంటి నినాదాన్ని కూడా ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు తీసుకున్నారంటే, ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి నరేంద్ర మోడీనే దింపితే ఈ రోజు మనకు న్యాయం చేస్తారనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి ఈ రోజు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ భవనాన్ని ముట్టడించే క్రమంలో ఈ రోజు పార్లమెంట్ భవనాలే డోర్ క్లోజ్ చేస్తా ఉన్నారంటే మరి పరిస్థితి ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు అందరం కూడా గమనించాలి. ఈ రోజు కేంద్ర మంత్రిని జేపీ నడ్డా గారిని ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి సౌరవ్ దాస్ గారు కలిసినప్పుడు కూడా ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి శాంతి భద్రతల విషయంలో మీ అందరూ కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈ రోజు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఆ మాట అంటా ఉన్నాడంటే దాని ప్రభావం ఎంతవరకు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు ఏం కోరుకుంటున్నారండి? ఈ రోజు ఒకటే ఒక మాట, చీఫ్ జస్టిస్ గారు ఒక్క మాట అన్నందుకే రాత్రికి పుట్టుకొచ్చినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ రోజు పార్లమెంట్ భవనాన్ని ముట్టడించే స్థాయికి వచ్చిందంటే మరి సమస్య ఏ విధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఈ రోజు వారు ఏం కోరుకుంటున్నారంటే నీట్ పేపర్ లీక్ అయింది, బాధ్యులపై చర్యలు తీసుకోండి, సంబంధిత శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ వ్యక్తులు చెప్తా ఉంటే, ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. ఈ రోజు భారతదేశంలో ప్రతి యువత కూడా ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇస్తా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం కనీసం వారిపై పిలిచి చర్చలు జరిపి మరి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా మేము ఇలాంటి నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాలను కూడా మేము అందరం కూడా చేయమని చెప్పేసి ఈ రోజు ఎందుకు వారితో మాట్లాడలేకపోతా ఉంది? ఈ రోజు మనం చూస్తా ఉంటే భారతదేశానికి ప్రతీకైనటువంటి త్రివర్ణ జెండాలతో ఈ రోజు నిరసన చెప్తున్నటువంటి వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి జెండాలు గుంజుకొని పోలీసులు ఆ జెండాలతో చెమటలు తుడుచుకొని కింద పడేస్తున్నామనంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి జెండాకి గౌరవం లేని విధంగా ఈ రోజు ఢిల్లీ పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో మరి నీటి వివరించినటువంటి విషయాన్ని, అదే విధంగా మరి కాంగ్రెస్ నాయకులైనటువంటి మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మరి పార్లమెంట్ ప్రస్తావించారు. మరి బయట అంత ఎత్తున 23 రోజుల సంది ఈ రోజు అంత ఆందోళన కార్యక్రమం చేపడుతుంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు చేసేటువంటి పోరాటానికి మద్దతు ఇస్తా ఉంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకు దిగి వస్తలేదు? విద్యార్థులతో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులతో చర్చలు ఎందుకు జరపడం లేదు? అంటే ఈ రోజు యువత అంటే తీసి పడేటువంటి విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ మరి కేంద్రంలో మంత్రివర్గం కూడా ఈ రోజు వ్యవహరిస్తా ఉంది. అంటే మరి భారతదేశం నడిపొద్దున ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది కాబట్టి రాబోయేటువంటి రోజులలో మరి ఈ సమస్య తీవ్రం అవుతుంది. మరి మరో బంగ్లాదేశ్, మరో నేపాల్, మరో శ్రీలంక కాకముందుకే ఈ రోజు మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి గారు ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి నా వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ భారతదేశం నడిపొట్టులోనే ఈ రోజు శాంతి భద్రత విఘాతం కలుగుతుందని చెప్పేసి జేపీ నడ్డా గారు చెప్తా ఉన్నారంటే మరి దానికి నైతిక బాధ్యత వహించి వారే స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే
ఈ రోజు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరుకుంటారో అదే విధంగా తక్షణమే విద్యాశాఖ మంత్రిని అతన్ని తొలగించాలి. ఇంకొక విషయం అండి, ఈ రోజు సౌరవ్ దాస్ గారు ఈరోజు జేపీ నడ్డా గారిని కలిసినప్పుడు కూడా రెండు మూడు విషయాలు ప్రస్తావించారు. ఈ రోజు ఎవరైతే నీట్ పరీక్షలలో మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారందరికీ కూడా కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడిగితే జేపీ నడ్డా గారు ఏం చెప్తా ఉన్నారంటే, మరి కేంద్రంలో ఉన్నటువంటి మంత్రివర్గంతో సహచరులతో మాట్లాడి చెప్తా ఉన్నామంటే, ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మీరే ఆ మాటలు మాట్లాడుతా ఉంటే ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి యువతకి మీరు ఏం సందేశం ఇస్తా ఉన్నారు అంటే, రేపటి రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి యువత కూడా కంకణం కట్టుకొని ఈ రోజు ఈ బాధ్యత వహించినటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ రోజు యావత్ సమాజానికి తెలియజేస్తా ఉన్నాం. ఇటు దేశ విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం కోరుకుంటున్న నేపథ్యంలో కూడా కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేయాలంటూ కూడా మొత్తంగా ఆరోపణలు, నిరసనలు వస్తున్నాయి. సో మాట్లాడదాము, డిస్కస్ చేద్దాం, చిన్న బ్రేక్ తీసుకుందాం.